విశాలమైన ఈ భారతదేశంలో అనేక మతాలు కలవు. అందులో మొదటి స్థానంలో హిందువులు 80% జనాభా, రెండవ స్థానంలో ముస్లింలు 14% జనాభా కలరు. హిందువులు తమ దైవాన్ని పూజించే క్రమంలో తమ కోరికలు నెరవేర్చినందుకు కోళ్లను, మేకల లాంటి మూగజీవాల్ని జట్కా పద్ధతిలో బలిస్తారు. అంటే ఒక్క వేటికే తల నరికివేయడం. ఇక ముస్లింలు హలాల్ పద్ధతిలో మూగజీవాలను వధిస్తారు. హలాల్ అనేది అరబిక్ పద్ధతిలో ఇస్లాం చట్ట ప్రకారం తినడానికి అనుమతి ఉన్న ఆహారం అని అర్థం. మక్క వైపు జంతువు ముఖాన్ని ఉంచి గొంతు కోస్తూ ఆ జీవులో మొత్తం రక్తం తీసేస్తూ ఆ సమయంలో వారు ప్రత్యేక మంత్రం చదువుతారు. ఆ పాపం వాళ్ళది కాదని నమ్ముతారు. అయితే కొందరు హిందువులు అల్లాలు చేసే విధానాన్ని తప్పుపడతారు. ఎందుకంటే ఒక జీవుని ప్రాణం పోయేంత వరకు హింసించి చంపడం కరెక్ట్ కాదని. కానీ అందరూ ముస్లింలు హిందువుల జట్కా పద్ధతిని ఒప్పుకోరు. ఏ ఒక్క ముస్లిం హల్లాలు చేయనటువంటి మాంసాన్ని అస్సలు తినరు. నమస్కారం, బాగున్నారా పంతులు గారు? అమ్మవారి దయతో నేను చాలా బాగున్నాను శ్రీకాంత్. రండి పూజా కార్యక్రమం మొదలు పెడతాం. సరే పదండి పూజారి గారు. పూజ కంప్లీట్ అయింది. తద్వారా జరిగే కార్యక్రమాలు బయట చూస్తే సరిపోతుంది. క్షమించు బాయ్, దారిలో కొంచెం లేట్ అయింది. అయ్యో, మరేం పర్లేదులే. ఆపండి బాయ్, ఆపండి. ఇప్పుడు అర్థమవుతుంది అమ్మవారి అనుగ్రహం ఎందుకు లేదని. ఏమైంది స్వామి? 5 నిమిషాలు లోపలికి వచ్చి కూర్చోండి, మీతో కొంచెంసేపు మాట్లాడాలి.
అదేంటి స్వామి, అందరికి మీరే ప్రసాదం ఇచ్చి నాకు మాత్రం ఎంగిల్ చేసిన ప్రసాదాన్ని ఇస్తున్నారు? ఇది నాకు నచ్చలేదు. ఇలాంటి పని చేసి మీరు మీ మర్యాదను పోగొట్టుకోవద్దండి. సరే, నేను చేసిన తప్పే, నువ్వు చేసిందేమి? వారికి సమర్పించాల్సిన యాట ఆ జట్కా రూపంలో కాకుండా అల్లాలు చేయడము నువ్వు చేసే తప్పు కాదా? అలాంటప్పుడు అది సంపూర్ణమైన ముక్కుబడి ఎలాగైతే? దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. మన ఆచారం ప్రకారము బోనాలు సమర్పించిన అదే రాత్రి మనం సమర్పించిన యాటల రక్తాన్ని అమ్మవారు తాగుతారని గట్టి నమ్మకం. అవునా కదా శ్రీకాంత్? అవును స్వామి. అలాంటప్పుడు నువ్వు అల్లాలు చేస్తే అల్లాకు సమర్పించినట్టే కదా. అప్పుడు ఆ రక్తం ఎంగిల్ అవుతుంది. అంటే ఆ ఎంగిలైన రక్తాన్ని అమ్మవారు తాగలనా? అందుకనే నీకు అమ్మవారి అనుగ్రహం కలగలేదు. హిందువుగా పుట్టి నువ్వు హిందూ ధర్మాన్ని పాటించడానికి నీకేంటయ్యా సమస్య? నువ్వు చెప్పు, అమ్మవారి ముందు హలాల్ చేస్తే అమ్మవారికి చెందుతుందా, అల్లాకి చెందుతుందా? మనం హల్లాలు చేస్తున్నాం కాబట్టి అది ఖచ్చితంగా అల్లాకి సమర్పించినట్టు అవుతుంది, అమ్మవారికి సమర్పించినట్టు కాదు. అవును, ఇంతకాలం నేను జట్కా పద్ధతిని ఎందుకు మర్చిపోయినా? మధ్యలో హలాల్ ఎందుకు వచ్చింది? ఇంత తప్పు నా వల్ల ఎందుకు జరిగింది? మా ఇస్లామిక్లో ప్రతి ఒక్క ముస్లిం రోజుకి 5 పూల నమాజ్ చేసుకుంటూ పవిత్రమైన ఖురాన్ని చదువుకుంటాం. మేము అల్లా పట్ల అంకిత భావంతో ఉంటాము. మా ఆచారాలను మేము పాటిస్తాము. మీ ఆచార సంప్రదాయాల యొక్క మూలాలని మీరు ఎప్పుడూ మర్చిపోయారు. మీ లెక్క కాదు బాయ్, మేమందరం కలిసే ఉంటాం. అల్లా పట్ల అంకిత భావంతో ఉంటాం, మతం పట్ల విశ్వాసంతో ఉంటాం. మీ మతంలో అది లేదు. మొఘల్ సామ్రాజ్యం అనే కారు చీకటి అఖండ హిందూ దేశాన్ని ఇస్లామిక్ మతంగా కమ్మేస్తున్నప్పుడు చీకట్లను ప్రారదోలే సూర్యుడిలాగా మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ, అతని తనయుడు సంభాజీ మహారాజులు పుట్టుకొచ్చారు. మతం మారమని ఔరంగజేబు గోర్లు పీకి, చర్మం వలిచి, కళ్ళు పొడిచి, నాలుక పీకి 40 రోజుల పాటు నానా చిత్రహింసలు పెట్టిన మతం మారనటువంటి వాడు సంభాజీ మహారాజులు. కానీ ఇప్పుడు ఉప్పుకి పప్పుకి చిన్న చిన్న కష్టాలకు మతం మార్చుకుంటున్నారు. మన సనాతన ధర్మాన్ని దిగజారుస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమైన స్వామి, నా కళ్ళు తెరిపించారు. నాలాగా ఎంతో మంది భక్తులు అమ్మవారి గుడి దగ్గర హలాల్ చేసి అపచారాన్ని మూటగట్టుకుంటున్నారు. నన్ను క్షమించు స్వామి. అయ్యో శ్రీకాంత్, నేను అంత పెద్దవాడిని అయితే కాదు. అమ్మవారి చెంతకు పోయి కాళ్ళ మీద పడి వేడుకో. చూడు అబ్దుల్, మీ ఇస్లామిక్ మతాన్ని నేను కించపరచలేదు. కేవలం మా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని శ్రీకాంత్కు తెలియజేశాను. నాకు అర్థమైంది స్వామి మీరేం చెప్పారు. కానీ మాకు కూడా అందరూ దేవుళ్ళు సమానమే. మేము కూడా అమ్మవారిని దర్శించుకున్నాము. కానీ మా మతంలో కొందరు చేసే కల్లోహాల వల్ల, మత కల్లోహాల వల్ల మా ఇస్లామిక్ మతానికే చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళని అల్లానే రక్షించాలి. సరే, నేను వెళ్ళొస్తాను స్వామి. నమస్కారం. అమ్మా దుర్గమ్మ, నేను చేసిన పొరపాటును క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. పూజారి గారు, మీరు నా కళ్ళు తెరిపించారు. ఇక నుండి అమ్మవారి గుడి దగ్గర హలాలు నిషేధిద్దాం. మన సనాతన ధర్మం కోసం నేను సైతం. చీకటి అనే ఉన్మాదాన్ని వదిలి మత సామరస్యంతో ధర్మాన్ని నిర్వర్తిద్దాం. ఎందుకంటే ఇది ఛత్రపతి శివాజీ మహారాజు నడిచిన దారి. జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ. మనల్ని కొందరు ముస్లింలు అసహించుకున్నట్లుగా మీరు వాళ్ళని అసహించుకోమని నేను చెప్పను. మన దేవుళ్ళపై వాళ్ళు చెప్పులు విసిరినట్లు
మీరు వాళ్ళ మసీదులపై చెప్పులు విసరమని నేను అస్సలు చెప్పను. వాళ్ళు మన జట్కా పద్ధతిని అసహించుకునేటప్పుడు మనమెందుకు వాళ్ళ హల్లాల్ని స్వీకరించాలి? ఒక్కసారి ఆలోచించండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. ఒక హిందువుగా గర్వంగా జీవించండి.